నా కర్తవ్యం నేను చేశానా లేదా అదొక్కటే నీ తృప్తికి కారణం కావాలి. అందుకే కర్తవ్యం ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాట. ఈ కర్తవ్యత దృష్టి అలవాటు పడిందనుకోండి, అదే ధర్మం. అందుకే కర్తవ్యాన్ని ఎవడు నిర్వర్తిస్తాడో వాడికి ఒక పాపపుణ్యములతో సంబంధము లేదు. కలారి ఉంటాడు, నేరస్తుల్ని ఉరి తీస్తాడు, అది ఆయన కర్తవ్యం. న్యాయమూర్తి తీర్పు చెప్పాడు, అది ఆయన కర్తవ్యం. న్యాయవాది వాదించాడు, ఆయన కర్తవ్యం. కలారి ఉరి తీశాడని ఆయనకి పాపం లేదు. ఎందుకు లేదు అంటే ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించాడు. ఒక సైనికుడు తుపాకీతో కాల్చి శత్రువుని చంపాడు, ఆయనకి ఏం పాపం లేదు, కర్తవ్యం. నేను తుపాకీ కాల్చి ఎదుటివాడిని కాల్చాను, మహాపాపం. అది నీ చేయకూడదు. ఏది నువ్వు చెయ్యాలో అది నువ్వు చేస్తే కర్తవ్యం, దానికి పాపము లేదు పుణ్యము లేదు. ఇప్పుడు